నమస్తే మా గుడ్ మార్నింగ్. టైం 9:26 అవుతుంది. ఆల్రెడీ క్యాబ్ కింద ఉంది. 2 నిమిషాలు వెళ్ళిపోతాడు. ఫస్ట్ క్యాబ్ ఎక్కాలి ఆఫీస్ వాళ్ళు. మళ్ళీ మాట్లాడదాం. 2 hours later. ఎల్లార్కు వనకం. ఆఫీస్ లో టైం 11:30 అవుతుంది. తొందరగా లంచ్కి వెళ్ళిపోతున్నా. ఎందుకంటే ఈరోజు 12 గంటలకు మన యాపిల్ ఈవెంట్ ఉంది. అస్సలు మిస్ కావద్దు కదా. రిలీజ్ టైం కి లైవ్ లో చూడాలి. సో ఫాస్ట్ గా పోయి లంచ్ చేసి వచ్చేస్తే ఇచ్చి పడేయచ్చు. ఇక్కడ మన క్యాంపస్ లో మస్తు కాన్ఫరెన్స్ హాల్లో ఈవెంట్ లైవ్ నడుస్తుంది. బట్ మనం తినేసి మంచిగా మన డెస్క్ దగ్గరికి పోయి అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఈవెంట్ సెట్ చేద్దాం. I'm very excited Rama. ఈరోజు డే ఏంది మా ఇంత బాగుంది. We have chicken biryani here. మన లెవెల్ చికెన్ బిర్యానీ కాకపోయినా దిస్ ఇస్ స్టిల్ బిర్యానీ. సో I'm so happy. It's about 11:40 right now. అండ్ పక్కనే ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉంది. ఆల్రెడీ లైన్ స్టార్ట్ అయింది అక్కడ ఈవెంట్ కోసం. అండ్ లంచ్ కోసం మన వాళ్ళు ఇంకా రాలేరు, వస్తున్నారంట. నేనైతే లంచ్ స్టార్ట్ చేసేస్తున్నా. ఇక్కడ ఆఫీస్ మొత్తం కలకల్లాడుతుంది చెప్తున్నా కదా. జనాలందరి ఫేస్లు వెలిగిపోతుంది. క్రేజీ ఉంది. మొత్తం నిండిపోయి హడావిడి నడుస్తుంది. Soon after. One shift later. We are done for the day. వేరే లెవెల్ ఉండే. ఇంటికి పోయినాక మాట్లాడుకుందాం. Just then. వచ్చేసినమ్మా, ఇంటికి వచ్చేసినాం. వేరే లెవెల్ హెడేక్ వస్తుంది. ఎందుకంటే పొద్దున్న నుంచి బ్రెయిన్ వాడి యాక్టివ్గా ఎంజాయ్ చేసి మెంటల్ వస్తుంది. వెయిట్, మీకు మ్యాజిక్ చూపించాలా? మ్యాజిక్ కాదులే, మన ఇంటి కింద డాగ్ సెలూన్ ఉంది. స్క్రాచ్ ఉంటుంది మొత్తం. మనుషుల సెలూన్ కూడా ఉంది. దానికోసం పక్కకి వెళ్ళిపోవాలి. A few moments later. వీడేంది మళ్ళీ రోడ్ మీద ఉన్నారు అని అనుకుంటున్నారా? మీరు అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే నేను నిజంగానే రోడ్ మీద ఉన్నా. ఇప్పుడు టైం 7:10 అవుతుంది. లంచ్ అయిపోయింది. డిన్నర్ అయిపోయింది. మంచిగా కొంచెం కడుపు నిండేటట్టు తినేసిన. మనం జిమ్ పోవాలి, కానీ తినంగానే జిమ్ పోవద్దు కదా. సో అందుకే వాకింగ్ చేద్దామని ఇట్లా బయటకు వచ్చిన. అండ్ ఇంకొక పర్ఫెక్ట్ రీజన్ ఏంటి అంటే, లాస్ట్ వీక్ H&Mలో కొన్ని బట్టలు ఆర్డర్ చేసి ఉండే. ఒక ప్యాంట్ మనకు ఫిట్ అవుతలేదు. సో రిటర్న్ చేయడానికి మన డొమైన్లోనే ఒక 5 నిమిషాల దూరంలో H&M ఉంది. అక్కడికే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. పోయి ఈ ప్యాంట్ రిటర్న్ ఇచ్చి ఏమన్నా కొనుక్కొని ఇచ్చి పడేద్దాం. మొత్తం వైబీడ మ్యూజిక్తో లైవ్లీ ఉంది మా. క్రేజీ. లెట్స్ గో. More moments later. మా రాత్రి టైం 9:12 అవుతుంది. అండ్ ల్యాప్టాప్ పెట్టుకొని ఆఫీస్ పని చేస్తున్నా. బికాస్ ఐ హ్యావ్ టు కంప్లీట్ దిస్ టుడే. అండ్ రేపు ఆఫీస్ లో కొన్ని కాల్స్ మీటింగ్స్ బాగానే ఉన్నాయి. సో రేపు కరెక్ట్ గా టైం సరిపోదు. ఐ హ్యావ్ టు డూ దిస్ టుడే. ఐమ్ డూయింగ్ ఇట్ రైట్ నౌ. వెరీ ఎగ్జాస్టెడ్. కళ్ళు అయితే అగ్నిగోళాల్లాగా మండుతున్నాయి. బట్ తప్పదు, చేయాలి. సో చేస్తున్నా. ప్రస్తుతం మైండ్ చాలా ఓవర్వెల్మింగ్ ఉంది. ఎందుకంటే జిమ్ పోవాలి, ఫ్రెష్ కావాలి, వీడియో ఎడిట్ చేయాలి, ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. బట్ ఇది ప్రియారిటీ. రేపు తప్పదు. సో హ్యావ్ టు డూ దిస్ నౌ. అండ్ ఐమ్ డూయింగ్ ఇట్ రైట్ నౌ. ఆల్మోస్ట్ ఒక 30-40 మినిట్స్ నుంచి పని చేస్తున్నా. లెట్స్ కీప్ ఇట్ గోయింగ్. Two hours later. ఆల్రైట్, టైం 11:53 అవుతుంది. ఇప్పుడే ల్యాప్టాప్ పని చేసిన. దగ్గర 3 గంటల నుంచి కూర్చొని పని చేస్తున్నామా. వేరే లెవెల్ హెడేక్ వస్తుంది. వాటర్ తాగకుండా డిహైడ్రేట్ అయిపోయినా, అందుకే ఇంకెక్కువ అవుతున్నట్టుంది. ఆల్సో ఆకలి కూడా పిచ్చిగా అవుతుండే. వండుకోవడానికి ఎక్కువ ఓపిక లేదు. సో చాలా ఫాస్ట్ గా ఒక మంచి శాండ్విచ్ చేసిన. తిని కొంచెం హెడేక్ పొడగొట్టుకోవడానికి చూద్దాం. ఆల్రైట్, లెట్స్ ఎంజాయ్ ది శాండ్విచ్ నౌ. Meanwhile, ఇట్స్ అబౌట్ 1 in the morning రైట్ నౌ. ఇంకా పని చేస్తూనే ఉండే. తిన్నాక వండుకుందాం అనుకున్నా కానీ ఇంకా కొంచెం పని చేసుకుంటూ కూర్చున్నా. సడన్ గా ఇట్లా చూస్తే 1 అవుతుంది. ఆల్మోస్ట్ అవుట్ అయిపోయినా. బిఫోర్ ఐ స్లీప్, పడుకోవడానికంటే ముందు నేను మీకు ఒకటి చెప్పాలి. ఈ రోజు iPhone 17 రిలీజ్ అయిన ఉండే కదా. నిన్న నేను iPhone 1 రిలీజ్ అయినప్పటి నుంచి ఇంకా యాపిల్ లోనే పనిచేసే వాళ్ళు కొంతమంది మా ఆఫీస్ లో ఉన్నారని చెప్పిన కదా. ఈ రోజు లంచ్ చేసేటప్పుడు కూర్చొని అదే మాట్లాడుతున్నాం. iPhone 1 నుంచి ఇప్పుడు రిలీజ్ అయిన iPhone 17 కి అసలు అప్పటి నుంచి ఇప్పటికీ టెక్ మొత్తం ఎట్లా చేంజ్ అయింది, లోపల ఇంటర్నల్ గా యాపిల్ ఎట్లా చేంజ్ అయింది, ఇవన్నీ చెప్తూనే ఉండే. అసలు ఇదంతా వింటుంటే ఎంత ఫ్యాసినేటింగ్ అనిపించింది తెలుసా. మనమేమో మన కన్నా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి చేతిలోనే మొత్తం రెడీ ఉంది. బట్ దిస్ వాస్ నాట్ ద కేస్ లైక్ 10-15 years ago కదా. అంటే హౌ గిఫ్టెడ్ వి ఆర్ అని అనిపించింది. ఫెల్ట్ సో నైస్ అండ్ అమేజింగ్. కొన్నిసార్లు మనకు ఆల్రెడీ రెడీగా అవైలబుల్ ఉన్న వాటిని మనం పట్టించుకోము, మనం అప్రిషియేట్ చేయము. బట్ ఇన్స్టెడ్ మనం దాన్ని అక్నాలెడ్జ్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ ఫర్ వాట్ వీ హ్యావ్ ఆల్రెడీ. అండ్ ఆఫ్ కోర్స్ ఎవ్రీడే ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడానికి, కొత్తగా చేయడానికి మనం ప్రయత్నిస్తూనే ఉంటాం. ఇట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ టు డూ ఇట్ కదా. బట్ ఏదో ఒకటి చెయ్యాలి, చేస్తూనే ఉండాలి అనే ఫ్లోలా మనకి ఏదైతే ఆల్రెడీ ఉందో దానికి గ్రేట్ఫుల్ ఉండకుండా, దాన్ని అప్రిషియేట్ చేయకుండా ఉంటే అది తప్పు. లెట్స్ నాట్ డూ దాట్ మిస్టేక్. లెట్స్ అక్నాలెడ్జ్, లెట్స్ అప్రిషియేట్ అండ్ లెట్స్ చెరిష్ వాట్ వీ హ్యావ్ ఆల్రెడీ. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి. బాయ్.